సర్వము ఏకమే. పార్ట్ 2. నీవు నీవు ఎవడవు? నీవు ఈ దేహమా? అయితే నీవు గాఢ నిద్రలో ఉండగా నీపై ప్రాకుచున్న పామును ఎందుకు గుర్తించలేదు? అటువంటప్పుడు నీవు ఈ దేహం ఎలా అవుతావు? కాదు, ఎన్నటికీ కాదు. నీవు ఈ దేహం కంటే భిన్నమైన వాడవు అని చెప్పవలసి ఉంది. నిద్రలో అప్పుడప్పుడు నీకు కల వచ్చును. ఆ కలలో నువ్వు మరొకనితో తాదాత్మ్యం చెందుతావు. అతడు నీవు కాగలవా? కాలేవు. అయితే నీవు మేల్కొన్న తర్వాత ఆ వ్యక్తి సంగతి ఏమగును? నీవు అతడు కాదు, అంతేకాదు అతడే నీవు అని నీవు భ్రమించినందుకు నీవు సిగ్గుపడదెవు. నీవు ఆ వ్యక్తివి కానే కావు అనేది నిశ్చితం. అతనికి భిన్నంగా ఉన్నవాడవు నీవు. సుషుప్తి దశను ఒకసారి స్మృతికి తెచ్చుకొనుము. అప్పటి నీ స్థితి ఏమిటి? అది నీ నిజస్వరూపం కాగలదా? అటువంటి నమ్మకంను నీవు సమ్మతించవు కదా. కారణమేమిటి? నీవు ఆ సమయంలో అజ్ఞాన అంధకారంలో మునిగి ఉన్నావు. నీవు ఏ స్థితిలో ఉన్నావో నిన్ను తెలుసుకోనీయకుండా ఆ అజ్ఞానం నిన్ను నిరోధించుచున్నది. అటువంటి దానితో నువ్వు తాదాత్మ్యం చెందగలవా? అదే నీవు అని భ్రమించేంత మూర్ఖుడవు కావు కదా. నీ చుట్టూ ఉన్న విషయముల కంటే ప్రత్యేకంగా నీవు ఉన్నావు. వాటిని తెలుసుకునే సామర్థ్యం నీకు ఉంది. అటువంటి నీ రూపం అజ్ఞానమని గాని శూన్యమని గాని నీవు భావించెదవా? అంతేగాక అది నీ స్వభావం ఎలా అగును? కానేరదు. ఈ స్థితి గాఢ తమో రూపం. తనను తాను ఎరుగని అజ్ఞానం అని ఎరిగి నేను ఇది ఎరిగిన వాడను, జ్ఞాతను అని దృఢంగా చెప్పే నీవు అది ఎలా అవుతావు? నీ యొక్క అనుభవంగా అది ఉంది. దానిని నీవు గర్హించుచున్నావు. అలా దానికి ద్రష్టగా నీవు ఉన్నావు. నీచే నిందింపబడిన ఆ అనుభవం నీకు దృశ్యము. ద్రష్టవైన నీవు ఆ దృశ్యం ఎలా కాగలవు? కాబట్టి నీవు ఆ సుషుప్తి అందలి అజ్ఞాన తమో రూపుడవు కావు. నీవు తద్భిన్నుడవు. ఈ స్థూల శరీరమే నీవు కాదు అని చెప్పగా నీవు దానికంటే దూరంగా ఉన్న మరొకటి నీవు కాగలవా? నీవు ఈ స్థూల శరీరం కాదు. ఈ శరీరంనకు అవతల ఉన్న ఏ ఇతర దృశ్య వస్తువులు నీవు కావు. అదేవిధంగా ఈ శరీరం లోపల గల స్వప్న శరీరం సైతం నీవు కావు. సుషుప్తి అని పిలువబడే అజ్ఞాన రూపం కూడా నీవు కావు. ఈ మూడు రూపముల కంటే ఈ జగత్తు కంటే నీవు విలక్షణుడవు. ఈ మూడు రూపములను రెండుగా కుదించి చెప్పవచ్చును. అన్యమైన దృశ్యంను చూచునట్టి దశ ఒకటి, తనను గురించి తాను ఎరుగని దశ రెండవది. మొదటి దశలో జాగ్రత్త స్వప్నములు చేరును. ఆ అవస్థల యందు విషయములను ఎరుగు జ్ఞాతగా నీవు ఉన్నావు. రెండవ దశ సుషుప్తి అవస్థ. ఆ దశలో నీకు అప్పుడు అన్యవస్తు జ్ఞానం లేకపోవటమే కాక నిన్ను గురించి కూడా నీకు తెలియదు. నీ యొక్క అనుభవములన్నీ ఈ రెండు దశలచే పరివేష్టింపబడి ఉన్నాయి. ఈ రెండు నీకు విజాతీయములే. ఈ రెండు దశలకు భిన్నమైనదే నీ స్వభావం. ఆ సత్స్వరూపం ఏమిటి అని నీవు అడగవచ్చు. అది తురియము అని పిలువబడేది. తురియం అనగా నాలుగవ దశ. అలా చెప్పుటకు కారణం ఉంది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలలోని నీ అనుభవములైన మూడు అవస్థలు నీకు విజాతీయములు అని, నీ స్వస్థితి నాలుగవది అని, అది ఈ మూడింటికి భిన్నమైనది అని చెప్పబడుటచే ఆ పేరు పెట్టబడింది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు మూడింటిని కలిపి ఒకే దీర్ఘ స్వప్నంగా పరిగణించిన ఎడల నాలుగవది అయిన ఆ దశను స్వప్నం నుండి మేల్కొనుటగా చెప్పవచ్చును. ఆ విధంగా ఆ దశ గాఢ నిద్ర కంటే లోతైంది, అంతరమైంది. అలాగే అది జాగ్రత్త దశ కంటే మిక్కిలి జాగరితమైంది. కాబట్టి నీ నిజస్థితి ఆ నాలుగవ దశ. అది జాగ్రత్త, స్వప్న, సుషుప్తుల కంటే విలక్షణము. అదే నీవై ఉన్నావు. ఈ తురియం అనగా ఏమిటి? అది జ్ఞాన రూపం. దానిలో వస్తు దృష్టి ఉండదు, విభజించి చూచుట ఉండదు. అది తనను తాను జ్ఞానం అని ఎరిగే జ్ఞానం లేని స్థితి కాదు. చెప్పదలిచింది ఏమిటంటే ఈ తురియ దశ జ్ఞాన రూపం. అది దృశ్యంగా మరి దేనిని ఎరుగని జ్ఞానం. అది తనను తాను ఎరుగని జ్ఞానం కాదు. దీనిని ఒక త్రుటి కాలం సాక్షాత్కరింప చేసుకోగలిగినా చాలును. అటువంటి వానికి సత్యం సాక్షాత్కరించును. అది నీవే అయి ఉన్నావు. తురియ దశ ప్రాప్తి అయిన వాని అనుభవం ఎలా ఉండును?
ఆ స్థితిలోని శాశ్వతంగా నిలిచి ఉండే అనుభవం ఎవనికీ లేదు అనగా విషయ జ్ఞానం శూన్యమైన ఆ స్థితి అలాగే కొనసాగదు. తుర్యానుభవం పొందిన వ్యక్తి తరువాత జాగ్రత్త దశకు తిరిగి వచ్చును, లోకమును వీక్షించును. కానీ ఈ జగత్తు అతనికి మునుపటి జగత్తు కాదు. తురియం అనే ఏకత్వ దర్శనం కలగానికి ఈ సమస్తం ఏకంగా తానుగా భాషించును. ఈ జగత్తును ఏకత్వ జ్ఞానం కంటే భిన్నంగా భావించడు. అతడు లోపల దేనిని చూశాడో దానినే ఇప్పుడు వెలుపల కూడా ఒక ప్రత్యేకమైన రీతిలో చూచును. జాగ్రత్త దశలో పూర్వం అతడు లోకములో నానాత్వంను చూసెను. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అతడు ఏకత్వంను దర్శించును. ఇప్పుడు సర్వము అతడే, అతని కంటే వేరైనది ఏదీ లేదు. అతడు కన్నులు తెరిచి చూడవచ్చును, లేదా కన్నులు మూసుకొని ఉండవచ్చును. పరిస్థితులు ఏ విధంగానైనా పరిణమించవచ్చును. అతని దృష్టికి అంతా ఒకే ఒక దశ. అదే బ్రహ్మి స్థితి. అది సహజ స్థితి, స్వస్థితి, సన్మాత్ర స్థితి. ఆ సత్యస్థితివి నీవే. ఈ దశను అధిగమించి మరేదీ లేదు. ఆంతరం, బాహ్యం అనే పదములకు ఇప్పుడు అతని దృష్టిలో అర్థం లేదు. అంతా ఒక్కటే, సర్వము ఏకమే. అతని దేహం, వాక్కు, మనస్సు ఇప్పుడు స్వార్థ దృష్టితో పనిచేయవు. వాని కార్యములు అనుగ్రహపూరితములై సర్వజన క్షేమదాయకములై ఉండును. ఖండిత రూపమైన నేను శాశ్వతంగా నశించిపోయిన దశ అది. అతనిలోని అహంత మరల తలెత్తే అవకాశమే లేదు. ఆ కారణంగా అతడు ఇక్కడే ముక్తిని పొందినవాడు, ముక్త పురుషుడు, జీవన్ముక్తుడు. అతని దేహం సజీవంగా ఉన్నది కాబట్టి అతను జీవించి ఉన్నాడని గాని అతడు మరణించెనని గాని చెప్పుటకు వీలు లేదు. అతడు నిత్యుడు, శాశ్వతుడు. అతని కంటే అన్యమైనది ఏదీ లేదు. అతడు నీవే. దైవం అనగా ఏమిటి? అనుగ్రహమే దైవం. అనుగ్రహం అనగా ఏమిటి? ఖండితమైన అహంత లేని జ్ఞానం. అటువంటి స్థితి ఒకటి ఉన్నట్లు తెలుసుకొనుట ఎలా? దానిని సాక్షాత్కరింప చేసుకొనుటయే దానిని ఎరుగుట. దైవ సాక్షాత్కారం పొంది దైవంతో ఏకమైన జ్ఞానిని గురించి వేదములు కొనియాడినవి. కనుక లోకం నుండి సరైన మేలు పొందవలనంటే, అలాగే లోకమునకు సరైన రీతిలో మేలు ఒనరించవలనంటే అటువంటి దృష్టి గల వ్యక్తి ఏకాత్మాత సాక్షాత్కారం పొందుట అవసరం. నిజంనకు ఉన్నదే తుర్యమే, మరే దశలు లేవు. అవి అజ్ఞాన దశలో మాత్రమే గోచరించును. ఎరుక గలిగిన వానికి ఒకే ఒక దశ ఉంది, అది నీవే.